హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి. చూడండి అదేంటో చూడండి. వావ్, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ కాబూలీ చనా అండి. చిక్ పీస్ అంటారు కదా, ఇది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. ఇందులో చాలా ఐరన్ ఉంటుంది, కాల్షియం, మినరల్స్, ఫోలేట్, ఇలా హై ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల మన లేడీస్కి అయితే చాలా మంచిదండి. మన హెయిర్కి, మన బోన్ డెన్సిటీని పెంచుతుంది, అంతే కదండి. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందండి. అంతేకాకుండా ఇది మన బోన్స్కి కూడా బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుందండి. చాలా కాల్షియం. సో ఇది 3 టేబుల్ స్పూన్ కాబూలీ చనా మనకి ఈక్వల్ టు 1 ఎగ్ అండి. 1 బాయిల్డ్ ఎగ్తో సమానం. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, వీగన్స్, వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. సో మరి ఈ కాబూలీ చనా ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. అరౌండ్ 1/2 కేజీ చోలే తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఇలా సోక్ చేసుకున్నాక నెక్స్ట్ డే వాటర్ డ్రైన్ చేసి ఇలా కుక్కర్లో మనం అరౌండ్ 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. చూడండి 6 విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా పోయాక మనం చెక్ చేసుకుందాము. చూడండి పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ బాయిల్డ్ అయిన వాటర్ని కొద్దిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఎప్పుడు యూజ్ చేయాలో నేను చెప్తానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనకి 1/2 కేజీ చోలకి సరిపోతుందండి. సో ఆయిల్ హీట్ అయ్యాక చూడండి 1 టీ స్పూన్ ఆవాలు వేయాలండి. ఆవాలు చిటపటలాడాక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. అలాగే నెక్స్ట్ అరౌండ్ 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి. ఇలా మినపగుళ్ళు కూడా చక్కగా వేగాక చూడండి అరౌండ్ 6 to 7 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. చిల్లీస్ ఇలా చక్కగా వేగాక చూడండి క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. మీకు ఇందులో కావాలంటే క్యాప్సికమ్, ఏ వెజ్జెస్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, టొమాటో, చిల్లీస్ వేస్తానండి. ఇలా క్యారెట్ కూడా ఫ్రై అయ్యాక చూడండి అరౌండ్ 2 మీడియం సైజ్డ్ టొమాటోస్ కూడా ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా టొమాటో కూడా చక్కగా మగ్గాక అందులో అరౌండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసాక ఇలా చక్కగా మిక్స్ చేయాలండి. తర్వాత చూడండి ఇందులో అరౌండ్ 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి. అన్నీ ఇందులో ఆయిల్లోనే వేసేయాలండి, ఎందుకంటే మనం ఇది డ్రై చోలే చేస్తున్నాం కాబట్టి. తర్వాత చూడండి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ కూడా వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసి మనము తీసి పక్కన పెట్టుకున్నాం కదండి బాయిల్డ్ వాటర్, ఇవి ఇందులో పోయాలండి ఇప్పుడు, ఎందుకంటే ఈ మసాలాస్ అన్నీ బర్న్ కాకుండా ఉంటాయి. అందులోకి పోసి ఇలా చక్కగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక చూడండి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూడండి పావు బాజీ మసాలా అయినా, చోలే మసాలా అయినా, ఏ మసాలా అయినా, గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను ఇవాళ పావు బాజీ మసాలా వేస్తున్నాను. ఇలా అరౌండ్ 1.5 టీ స్పూన్ పావు బాజీ మసాలా అయినా, చోలే మసాలా వేసి ఇలా మిక్స్ చేయాలండి. అంతే అండి. తర్వాత మనం వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, బాయిల్డ్ చోలే చిక్ పీస్ వేసేయాలి. ఇలా చిక్ పీస్ వేసి చూడండి చక్కగా మిక్స్ చేయాలండి. అడుగు నుండి మన మసాలా అంతా ఎవ్రీ గ్రెయిన్కి, ఎవ్రీ చెనాకి చక్కగా కోట్ అయ్యేలాగా ఇలా అడుగు నుండి నెమ్మదిగా మిక్స్ చేయాలండి. అంతే అండి, యమ్మీ చోలే రెడీ అయిపోయింది. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ చోలే అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. చూడండి చాలా యమ్మీగా ఉందండి. పర్ఫెక్ట్గా మనం వేసిన మసాలా అంతా ఎవ్రీ చెనాకి చక్కగా బైండ్ అయ్యి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. ఇదైతే చాలా చాలా బెస్ట్ రెసిపీ అండి, బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఈ రెసిపీ అయితే మా ఫ్రెండ్స్ అయితే నన్ను అడిగి మరీ చేయించుకున్నారండి. సో అంత యమ్మీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై. థ్యాంక్ యూ.